వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను టాప్ 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫర్ ఎ కెరీర్ ఎట్ ఇస్రో. సో మీరు ఇస్రో సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు, లైక్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మనందరికీ తెలిసిన విషయమే. సో మనం ప్రపంచంలోనే ఒక అత్యుత్తమైంది ఇప్పుడు ప్రజెంట్ మన ఇస్రో అనేది. సో ఈ ఇస్రో ఎన్నో ప్రయోగాలు చేస్తుంది. మరి అక్కడ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారో మీకు ఐడియా ఉండాలిగా. చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. నేను ఒక టాప్ 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకొచ్చాను, వాటి నేమ్ చెప్తాను. సో అక్కడ మీకు తెలుస్తుంది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. సో ఇస్రోలో జాబ్ కొట్టడానికి మీకు కొన్ని ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో దానికి ప్రిపేర్ అయితే మీరు ఇక్కడ జాబ్ కొట్టవచ్చు. సో ఇస్రో చూద్దాం. మరి ఫస్ట్ సి గురించి చూద్దాం. ద బెడ్ రాక్ ఆఫ్ స్పేస్ సిస్టమ్స్. సో బెడ్ రాక్ ఆఫ్ స్పేస్ సిస్టమ్ కావచ్చు, యూజ్డ్ ఫర్ లో లెవెల్ ప్రోగ్రామింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ కోసం ఈ సి లాంగ్వేజ్ని ఇస్రోలో యూజ్ చేస్తారు. సో మీరు సి లాంగ్వేజ్ యూజ్ చేస్తారు ఇస్రోలో, అక్కడ కూడా చూడండి. తర్వాత నెక్స్ట్ ఏ లాంగ్వేజ్ మరి C++. సో ఎక్స్టెండ్ సి కేపబిలిటీస్ విత్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్. సో మనకు సిలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ అని మిస్ అవుతాయి కాబట్టి దీనిలో C++లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ ఉంటాయి. తర్వాత ఐడియల్ ఫర్ స్పేస్ క్రాఫ్ట్ సాఫ్ట్వేర్. సో ఇది దేనికి స్పేస్ క్రాఫ్ట్ సాఫ్ట్వేర్ కోసం యూజ్ అవుతుంది. అలాగే గ్రౌండ్ కంట్రోల్ సిస్టమ్ కోసం కావచ్చు, తర్వాత సిమ్యులేషన్ ప్లాట్ఫామ్ కోసం కావచ్చు C++ అనే ప్రోగ్రామింగ్ మనకు యూజ్ అవుతుంది. తర్వాత పైథాన్ అనేది చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా సైన్స్ వెళ్ళాలన్నా, సో చాలా రంగాలకు లైక్ చాలా కెరీర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నా పైథాన్ నేర్చుకుంటారు. ఈవెన్ మరి ఇక్కడ ఇస్రోలో ఏం యూజ్ అవుతుంది, ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఫర్ పాపులర్ ఫర్ సింప్లిసిటీ కావచ్చు, వ్యాస్ట్ లైబ్రరీస్ ఉంటాయి దీంట్లో, సైంటిఫిక్ కంప్యూటింగ్ కేపబిలిటీస్ ఉంటుంది. తర్వాత ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డేటా అనాలిసిస్, రోబోటిక్స్లో, ఆటోమేషన్లో, మిషన్ ప్లానింగ్లో చాలా రంగాల్లో యూజ్ చేస్తున్నాం. సో ఇస్రో కూడా పైథాన్ని యూజ్ చేస్తుంది. సో అయితే నేనేమంటాను, మీకు ఇంకా పైథాన్ ఎక్కడ నేర్చుకోవాలో ఐడియా లేకపోతే తెలుగులో మన పైథాన్ లైఫ్ వాళ్ళం యూట్యూబ్లో 10 hours వీడియో ఉంది. అలాగే మనం పెయిడ్ కోర్స్ కూడా రన్ చేస్తున్నాం. కామెంట్లో ఒకసారి డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితే జాయిన్ కండి. తర్వాత జావా మరి రోబస్ట్ అండ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్. సో లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ కోసం యూజ్ చేస్తాం. తర్వాత శాటిలైట్ డేటా ప్రాసెసింగ్ కోసం కావచ్చు, గ్రౌండ్ స్టేషన్ సాఫ్ట్వేర్ కోసం కావచ్చు, మిషన్ కంట్రోల్ సిస్టమ్ కోసం కావచ్చు, జావా అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. సో ఇస్రో వాళ్ళు కూడా జావా యూజ్ చేస్తున్నారు. తర్వాత ఫోటాన్. సో ఏ లెగసీ లాంగ్వేజ్ స్టిల్ డామినేట్ ఇన్ సైంటిఫిక్ కంప్యూటింగ్. ఇది చాలా లైక్ ఏమంటారు, సైంటిఫిక్ కంప్యూటింగ్లో లెగసీ ఉంది ఇది. సో ఇప్పటికీ డామినేట్ చేస్తూనే ఉంది. పర్టికులర్లీ ఫర్ న్యూమరికల్ సిమ్యులేషన్ కోసం కావచ్చు, ఆర్బిటల్ మెకానిక్స్ కోసం కావచ్చు, ఫ్లైట్ డైనమిక్స్ కోసం ఫోటాన్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారు. తర్వాత మ్యాట్లాబ్. సో హై లెవెల్ ప్లాట్ఫామ్ ఫర్ టెక్నికల్ కంప్యూటింగ్. సో హై లెవెల్ ప్లాట్ఫామ్ దేనికోసం, టెక్నికల్ కంప్యూటింగ్ కావచ్చు, డేటా విజువలైజేషన్ కోసం కావచ్చు, తర్వాత ఆల్గరిథం డెవలప్మెంట్ కోసం కావచ్చు, యూస్ఫుల్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. తర్వాత ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో యూజ్ చేస్తాం, సిగ్నల్ ప్రాసెసింగ్లో, తర్వాత కంట్రోల్ సిస్టంలో, ఇన్ని రకాలుగా యూజ్ అవుతుంది. సో మ్యాట్లాబ్ అనేది. తర్వాత రస్ట్, ఏ మెమొరీ సేఫ్ అండ్ ఎఫిషియంట్ లాంగ్వేజ్ గెయినింగ్ ట్రాక్షన్ ఫర్ ఇట్స్ రియలబిలిటీ కోసం, మేకింగ్ ఇట్ సూటబుల్ ఫర్ క్రిటికల్ సిస్టమ్స్ లైక్ శాటిలైట్ సాఫ్ట్వేర్ కోసం కావచ్చు, గ్రౌండ్ కంట్రోల్ అప్లికేషన్ కోసం కావచ్చు, రస్ట్ అనేది మనకు ఇస్రో అనేది యూజ్ చేస్తుంది. తర్వాత గో లాంగ్వేజ్ ఏంటి, ఏ కంపైలర్ లాంగ్వేజ్ నోన్ ఫర్ ఇట్స్ కాంకరెన్సీ అండ్ స్కేలబిలిటీ. ఇది దేనికి కోసం పేరుగాంచింది, కాంకరెన్సీ అండ్ స్కేలబిలిటీ కోసం. యూస్ఫుల్ ఫర్ బిల్డింగ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. రియల్ టైమ్ అప్లికేషన్స్ ఇన్ స్పేస్ మిషన్స్ బిల్డ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది గో లాంగ్వేజ్ అనేది. తర్వాత జావా స్క్రిప్ట్ ఫైండింగ్ ఇట్స్ వే ఇంటూ స్పేస్ క్రాఫ్ట్ సాఫ్ట్వేర్ కోసం కావచ్చు, వెబ్ బేస్డ్ మిషన్ కంట్రోల్ ఇంటర్ఫేసెస్ కోసం కావచ్చు. సో ఎందుకంటే దీనికి చాలా వర్సటాలిటీ ఉంటుంది అండ్ గ్రోయింగ్ ఎకో సిస్టమ్ కాబట్టి సో జావా స్క్రిప్ట్ కూడా ఇస్రో యూజ్ చేస్తుంది. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి లిస్ప్. సో ఏ సింబాలిక్ లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ సమ్ ఏఐ అండ్ రోబోటిక్ ప్రాజెక్ట్స్ విత్ ఇన్ ఇస్రో. సో మనకి సింబాలిక్ లాంగ్వేజ్ ఇది. సో ఏంటి, సమ్ ఏఐలో కావచ్చు, రోబోటిక్స్ ప్రాజెక్ట్స్లో విత్ ఇన్ ఇస్రోలో మనం ఈ లిస్ప్ అనే లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇలా ఇంకా చాలా లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ 10 మాత్రమే డిస్కస్ చేస్తాను. మీరు కూడా మీ కెరీర్ని ఇస్రో సైడ్ చూజ్ చేసుకుంటే ఇలాంటి లాంగ్వేజ్పై మీకు పట్టు ఉండాలి. సో దాని ఎగ్జామ్ సంబంధించి మీకు డీటెయిల్ తెలిసి ఉండాలి. సో ఇస్రో సంబంధించిన ఎగ్జామ్స్ గురించి కూడా తెలుసుకోండి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో దాంట్లో మీకు చాలామంది డ్రీమ్ ఉంటుంది, అలాంటి ఇస్రోలో మనం జాబ్ కొట్టాలనుకొని ఒక ప్రౌడ్ ఫీలింగ్ అది. సో మీరు ఒకవేళ ప్రిపేర్ అవుతుంటే మంచిగా ఇవన్నీ మీకు ఐడియా తెచ్చుకోండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ IT కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 IT కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ IT కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పెయిడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్
అవైలబుల్గా ఉంది. మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం. రికార్డెడ్ కంటెంటు, తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. తెలుగులో టీచ్ చేశారు. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.